ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం 10వ స్కందం అధ్యాయం 20 శ్లోకం 21. పీత్వాపహ పాదపహ పద్భిః రాసన్నానాత్మమూర్తయః ప్రాక్షామాస్తపసా శాంతా యథా కామానుసేవయా. వృక్షములు క్షీణించి ఎండిపోయినను కొత్తగా కురిసిన వర్షపు నీటిని తమ మూలము ద్వారా త్రాగినంతటా వాటి వివిధ లక్షణములు వికసించినవి. అట్లే తపస్సు వలన బక్క చిక్కి అలసిన మనుజుడు ఆ తపస్సుచే కలిగిన భోగములను అనుభవించినంతటా తిరిగి ఆరోగ్యకరముగు దేహ లక్షణములను ప్రదర్శించును. బృందావనంలో వర్షాకాలం ఏ రకంగా ఉంది అని ఇక్కడ ఈ అధ్యాయంలో వర్ణిస్తూ ఉన్నారన్నమాట. మామూలు అందరికీ కూడా తెలుసు. ఇంకోటి కూడా ఈ పచ్చిక మైదానాలన్నీ కూడా ఎండాకాలం ఎండిపోయి ఉంటాయి, కానీ ఆ విత్తనాలు ఎవరేయరు, అవి అక్కడ ఉంటాయి. వర్షం పడిన తక్షణమే ఆ మొలకలు వచ్చి పచ్చగా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ విత్తనాలు ఉండొచ్చు, లేకపోతే వేర్లు కూడా ఉండొచ్చు. ఆ చెట్లకి పైకి చనిపోయి ఉండొచ్చు, లోపల వేర్లు కూడా ఉండొచ్చు. అందుకనే భక్తిలో కూడా ఆ లోపల ఉన్నటువంటి మూలాన్ని, ఏ మూలాన్ని, భౌతిక ప్రాపంచిక కర్మలు చేయాలా అనేటువంటి మూలాన్ని తొలగించేయాలి హృదయంలో నుంచి. అది లోపల ఉన్నంత వరకు అట్లా ఉంటుంది. మళ్ళా ఈ వర్షం ఎట్లాగా ఈ చిగురించడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందో, ఇంద్రియ భోగాలు అనుభవించేటువంటి అనుకూల వాతావరణం వచ్చేస్తే టక్కని మళ్ళా వచ్చేస్తాయి బయట. ఆ కోరికలు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. వాటి మూలం ఏదైతే ఉందో దాన్ని నష్టపరచాలి, మనం దాన్ని తొలగించేయాలి. మరి అది తొలగాల అంటే తీవ్రమైనటువంటి తపస్సు చేయాలి, సాధారణంగా పోయేది కాదు అది. అందుకనే దాన్ని ఏమన్నారు అంటే హృదయ గ్రంథి అన్నారు. అంటే ఆ హృదయంలో చాలా బలంగా ఉంది. ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఎవరైనా స్త్రీ పురుషులు ఇష్టపడ్డారనుకోండి, వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు, ఆ పురుషుడి ముందు ఆ స్త్రీ గురించి మాట్లాడితే వీడి ముఖం వెలిగిపోద్ది అనమాట. అది ఎక్కడో ఆమె ఎక్కడో ఉండొచ్చు, కానీ ఆ లోపల ఏంటి అంటే ఆ హృదయ గ్రంథి బంధం ఏర్పడింది కాబట్టి ఆ బంధం యొక్క దీని వలన వాడు ఆనందపడిపోతాడు అన్నమాట. వారి గురించి మాట్లాడినా, వారి గురించి చర్చించినా ఈయన మురిసిపోతూ ఉంటాడు, ఆనందపడిపోతూ ఉంటాడు. సో ఆ బంధనాలు తొలగాల. మామూలుగా కూడా ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్ టెస్ట్ చేసి ఇంత డోస్ ఇవ్వాలయ్యా అని చెప్పి చెప్తారు. మనం ఒకరోజు వాడితే కొంచెం తగ్గుతుంది. మనం ఏం చేస్తామంటే, అందుకనే ఇళ్లలో చాలా ట్యాబ్లెట్లు ఉంటాయి. అంటే చాలాసార్లు మిగిలిపోయింది అని ఒక చిన్న మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు అనమాట మనం. అవన్నీ చాలా అంటే పూర్తి డోసెస్ తీసుకోడు వీడు. అది కొంచెం వాడిన తర్వాత వదిలేస్తూ ఉంటాం. అవన్నీ కలిపితే ఒక మినీ మెడికల్ షాప్కి ఉంటాయి ఇంట్లో. మనకు కూడా ఏంటి అంటే చాలా మంది అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారంటే, ప్రభుజీ 16 మాలే ఖచ్చితంగా ఎందుకు చేయాలి ప్రభుజీ, ఈ నియమాలు ఎందుకు పాటించాలి ప్రభుజీ అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో ఈ కలి యొక్క ప్రభావాన్ని నీ చైతన్యం తట్టుకోవాలా అంటే నువ్వు ఆ 16 చేస్తే గానీ ఆ ప్రభావాన్ని తట్టుకొని భక్తిలో నిలబడేదానికి అవకాశం లేదు. అందుకోసం ఆ డోసేజ్ తీసుకోవాలి. మనం డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పూర్తిగా చేయకుండా ఎట్లా ఉంటారో పేషెంట్లు, మళ్ళా రోగాన్ని తిరిగి తెచ్చుకుంటారో, మళ్ళా రోగం తగ్గలేదు, మళ్ళీ వెళ్తాం డాక్టర్ దగ్గరికి, డాక్టర్ తగ్గలేదంట. డాక్టర్ అంటాడు పూర్తి డోసేజ్ వాడావా అంటాడు. ఒకరోజు తగ్గేసరికి రెండో రోజు దేనికి లేని వాడలేదు అని.
సో ఇక్కడ కూడా అంతే, మనం ఏదేదో బాధలతోటి భక్తిలోకి వస్తాం భగవంతుడి దగ్గరికి. కొన్ని రోజులు ఆ నామం చేయడం, కీర్తన చేయడం, ప్రవచనం ఇవన్నీ కొంచెం ఉపశమనం కలిగేసరికి నిర్లక్ష్య వైఖరి. రేపు చేద్దాంలే. ఒక డివోటీ ఉండేవాడు, ఎప్పుడు మాలలు పెండింగ్ అంటూ ఉండేవాడు అన్నమాట. ఆయనకు ఒక వారం రోజులు టెంపుల్ అథారిటీ ఏం చేశారంటే, నువ్వు రోజు పెండింగ్ అంటున్నావు కదా, సేవ ఏం చేయొద్దు, వారం రోజులు నువ్వు టెంపుల్లోనే ఉండి సేవ లేకుండా జపం చేసుకో, అవన్నీ పెండింగ్ ఉండేటివన్నీ కంప్లీట్ చేసుకో అన్నారు. వారం తర్వాత ఆయన అడిగితే ఈ వారం ఇవ్వడు కలిసాయి దాంట్లో. వారం తర్వాత అడిగితే ఈ వారంలో చేయాల్సినవి కూడా పెండింగ్కి కలిసాయి అనమాట, ఇంకా పెరిగిపోయింది. సో ఇంకొకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరి కోసం ఇది, ఎవరినో ఉద్ధరింప చేసుకునేదానికి కాదు. నీ మనసు సాధన ద్వారా ప్రశాంతంగా ఉంటే నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు. లేకపోతే అవన్నీ నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే అది నష్టపోయేది ఎవరు అంటే నువ్వే నష్టపోతావు, నష్టపోయేది మనమే. సో అందుకనే ఏంటి అంటే ఇక్కడ ఈ పాయింట్, ఆ యొక్క బీజం లోపల ఉంటుంది భూమిలో. వర్షం పడిన తర్వాత టక్కన వచ్చేస్తాయి, మొలకలు వచ్చేస్తాయి, పచ్చగా కనిపిస్తుంది. అట్లాగే ఈ హృదయంలో కూడా ఈ అరిషద్వర్గాలకు సంబంధించినటువంటి బీజాలు హృదయంలో ఉన్నాయి. అవి అంత సామాన్యంగా పోయేవి కాదు. ఎందువల్ల అంటే, ఇప్పుడు బాగా పెద్ద చెట్టు ఉందనుకోండి, దాన్ని మీరు కొమ్మలు ఎంతనా నరికేయండి, మళ్ళా జుమ్ అంతా చిగురించుకొని వచ్చేస్తాయి వర్షం పడి. ఎందువల్ల అంటే దానికి వేర్లు చాలా లోతుగా ఉన్నాయి. నువ్వు పైన ఎంత నరికినా కానీ కింద లోతుగా ఉన్నటువంటి వేర్ల ద్వారా వాటి నీటిని తీసుకొని, బలాన్ని తీసుకొని అది మళ్ళా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ హృదయంలో కూడా ఈ యొక్క అరిషడ్వారాలకు సంబంధించినటువంటి వేర్లు అనాదిగా జన్మలుగా పేర్కొని ఉన్నాయి. కనిపించవు అవి. ఎన్ని మీటర్లు, ఎన్ని కిలోమీటర్లు పొడవు ఆ వేర్లు ఉన్నాయి అంటే, మనం ఇన్ని సంవత్సరాలుగా తపన పడుతూ ఉన్నా కానీ ఇంకా చిగురు వస్తానే ఉంది కదా. ఒకరోజు జపం చేయకపోతే చిగురు వచ్చేస్తుంది. అవి వచ్చేసి నేనున్నాను, నేను గుర్తించు అని చెప్పి అవన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో అందుకని మనం ఏంటి అంటే, సాధన అనేటువంటి ఔషధ డోస్ని చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇది మళ్ళా చిగురిస్తూ ఉంటుంది, మళ్ళా మనల్ని కలతపెడుతూ ఉంటుంది. దాంతో ఆగదు కదా, అది ఆలోచన వస్తుంది, తర్వాత మళ్ళా దాన్ని చెయ్యాలా అని ప్రేరణ కల్పిస్తుంది. వీటన్నిటి ద్వారా ఏంటి అంటే మనం కర్మని మళ్ళా పెంపొందించుకుంటూ ఉంటాం. ఒక పక్క ఏంటి అంటే సాధన చేసి పూర్వకర్మని తొలగించుకుంటున్నాం, మళ్ళీ ఇంకో పక్క కొత్త కర్మ యాడ్ అవుతూ ఉంది. ఆ బీజాలు ఉన్నంత వరకు కూడా అది జరుగుతూనే ఉంటుంది. సో అందుకని మనం ఏంటి అంటే సాధన ఆ బీజాలను సమూలంగా తొలగించాలి. అందుకనే పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడిగినప్పుడు సుఖదేవ్ గోస్వామి ఒక విషయం చెప్తాడు, పాశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం. మొట్టమొదటి నేను తప్పు చేశాను అని పాశ్చాత్తాపడడం, తర్వాత ప్రాయశ్చిత్తం, ఏదో ఒక తపస్సు చేసి సాక్రిఫైస్ చేసి దాన్ని నుంచి బయటపడడం. అంతటితో అయిపోతుందా? ప్రభుపాదులు వారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దొంగని పట్టుకొని శిక్ష విధించి జైల్లో పెడతారు, కానీ వాడు జైల్లో కూర్చొని నెక్స్ట్ దొంగతనం ప్లాన్ చేస్తుంటాడు. ఆ జైల్లో కూర్చొని నెక్స్ట్ దొంగతనం ఎట్లా, మనం అప్పుడప్పుడు చూస్తాం, ఏదో హత్య జరిగింది అది ఇది అంటే అది చల్లపల్లి జైల్లోనే డిస్కషన్ ప్లానింగ్ అంతా జరిగింది. నాకు ఇటువంటి చూసినప్పుడు ప్రభుపాద ఎంత తత్వదర్శనులు ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమే. ప్రభుపాదులు వారు చెప్తారు, దొంగడికి జైల్లో పెట్టి శిక్ష, వాడు జైల్లో కూర్చొని ప్లాన్ చేస్తాడు నెక్స్ట్ దొంగతనం ఏంటి అనేది ప్లాన్ చేస్తాడు. సో శిక్షించినంత మాత్రాన వాళ్ళు పోలేదు. అది ఆ తప్పు చెయ్యాలా అనేటువంటి భావన మన హృదయంలో పోవాలా అంటే ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, నీవు హయ్యర్ టేస్ట్ డెవలప్ చేసుకోవాలా. హయ్యర్ టేస్ట్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో లోయర్ టేస్ట్ వదిలేస్తాం. ఏంటి హయ్యర్ టేస్ట్? భగవంతుడు ఈరోజు మనందరం కూడా ప్రభుపాదుల వారి కృప వల్ల భాగవతానికి, నామ సంకీర్తనకి, గోపీనాథుల వారి యొక్క దర్శనానికి కొంత ఆకర్షణ కలిగింది కాబట్టి, ఆ హయ్యర్ టేస్ట్ మనం పొందాం కాబట్టి
ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాం. అది లేకపోయి ఉంటే లోయర్ టేస్ట్లకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళం, చెత్త చెదారం అక్కడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. సో అందుకని ఆ హయ్యర్ టేస్ట్. సో ప్రతినిత్యం కూడా ఆ హయ్యర్ టేస్ట్ పెరగాల పెరగాల పెరగాల. మీరు కృష్ణలీలలో గమనించినట్లయితే యశోదమ్మ కృష్ణుణ్ణి రోటికి బంధించడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ తాడు 2 వేళ్ళు గ్యాప్ వచ్చింది, 2 వేళ్ళు గ్యాప్. దాన్ని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తారు? ప్రీతిపూర్వకమైనటువంటి సేవా భావన, ప్రీతిపూర్వకమైనటువంటి సేవా భావన. తర్వాత ఇంకోటి సంపూర్ణ శరణాగతి, శరణాగతి. సో మనం ఏంటి అంటే భగవంతునికి ప్రీతిపూర్వకమైనటువంటి అన్కండిషనల్, మనం భక్తి చేస్తే ఏదో ఒక కండిషన్ ఉంటుంది. ఇంకొకటి కూడా గమనించండి, ఎక్కువ శాతం భగవద్భక్తి చేసేది ఎవరు అంటే బాధల నుంచి ఉపశమనం కలగాల అనే ఆలోచనతో కానీ సహజంగా నేను సేవించుకోవాలా అనేటువంటి దృక్పథంతో చేసేటువంటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ప్రేమతోటి భగవంతునికి సేవ చేయడం, ఏదో నా బాధలు తొలగిపోవాలా అని భగవంతుడికి శరణాగతి పొందుతాం, కానీ నిజంగా నేను ప్రీతిగా సేవించుకోవాలా. ఒకసారి నేను బాంబేకి వెళ్తే అదే ఒక డివోటి ఆయన ప్రవచనాల్లో చెప్తూ ఉన్నారు. ఏమన్నారు అంటే 16 మాలలు మనం జపం చేసేది ఏంటి అంటే డ్యూటీ బౌండ్ అంట. డ్యూటీ బౌండ్ 16 మాలల తర్వాత ఎవడన్నా 1 మాలో 2 మాలో ఎక్స్ట్రా చేస్తే అది ప్రేమతో చేసేటువంటి మాల అంట. అది ప్రేమతో చేసే మాల. 16 వరకు అంటే నేనేదో కమిట్ చేశాను, ఆ కమిట్మెంట్ పూర్తి చేయాలా, ఆ మాల తిప్పేటప్పుడు అంతా కూడా సాక్షి మాల చూసుకుంటా, ఇంకా 4 ఉన్నాయా, ఇంకా 5 ఉన్నాయా, ఇంకా 6 ఉన్నాయా, కాన్షియస్ అంతా అయిపోలేదే 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 అని ఉంది కాన్షియస్. మాలలు అయిపోలేదే అయిపోలేదే. అట్లా కాకుండా అరే అప్పుడే అయిపోయాయా, ఇంకొన్ని చేస్తే బాగుంది, ఎప్పుడు వస్తుంది ఆ భావన, ఎప్పుడు వస్తుంది ఆ భావన. సో ఆయన అన్నారు 16 వరకు డ్యూటీ బౌండ్, అంటే ఇది డ్యూటీ, అందుకోసం 16 చేయాలి. కానీ దాని తర్వాత నువ్వు ఏదైతే మాలలు చేస్తావో అది నిజంగా ప్రీతితో చేసేటువంటి మాలలు, ప్రేమతో చేసేటువంటి మాలలు. సో మనం ఏంటి అంటే ఆ యొక్క ప్రేమతో భగవంతునికి తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధియోగం తం ఏన మాముపయంతితే. ఎప్పుడైతే మనం ప్రీతిపూర్వకంగా భగవంతునికి సేవలు చేస్తామో, ప్రీతిగా చేసినప్పుడు భగవంతుడు మనకు బుద్ధినిస్తాడు. ఎందుకు బుద్ధినిస్తాడు? ఏనమాముపయం, నన్ను చేరుకునేదానికి అంటున్నాడు. ఆయన్ని చేరుకునేదానికి కూడా బుద్ధి ఆయనే ఇవ్వాలా, ఆయనే బుద్ధి ఇవ్వాలా. ఇప్పుడు ఆయన బుద్ధి ఇవ్వకపోతే ఆయన్ని చేరుకోలేము. సో బుద్ధి ఎప్పుడు ఇస్తాడు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. నువ్వు ఏదన్నా సేవ చేసినప్పుడు ప్రీతితో చేస్తే ఆయన బుద్ధి ఇస్తాడు. సింపుల్ అండి. మనం ఎవరన్నా మనకు భోజనానికి పిలిచారు, ఏమండి ఇంటికి భోజనానికి రండి, వచ్చి బాగా తినండి, బాగా మెక్కి ఇద్దరు తినేది మీరే తినేసి వెళ్ళిపోండి, రండి భోజనానికి రండి. అట్లా పిలిస్తే ఎట్లుంటుంది మనకు? వీడు పిలుస్తున్నాడా లేకపోతే ఏంటన్నా? అక్కడ ప్రీతి కనిపించిందా? అట్లా కాకుండా ఏమండి ఎన్ని రోజులైందండి మా ఇంటికి వచ్చి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీకు సేవ చేసుకునే అవకాశం, రండి ప్లీజ్, దయచేసి రండి. ఇట్లా పిలిస్తే సరే నిజంగా చాలా రోజుల నుంచి చాలా ప్రీతిగా పిలుస్తా ఉన్నాడు, వెళ్ళకపోతే బాగోదు. మనమే ప్రీతి అనేది లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాం. మరి భగవంతుడి పరిస్థితి ఏంటి? భగవంతుడి పరిస్థితి ఏంటి? బృందావన లీలల్లో భగవంతుడు శ్రీమతి రాధారాణి పరకీయ భావనలో కృష్ణునికి లీల చేయడానికి కారణం ఏంటి అంటే, గోలోక బృందావనంలో కృష్ణుని పక్కన కూర్చున్నటువంటి రాధారాణి ఒక్క లవ మాత్రం, అంటే క్షణంలో 11వ భాగం ఆమె తన్మయత్వంలో పరధ్యానంలోకి వెళ్ళిందంట. అది కూడా
ధ్యానం కృష్ణుడి మీదే, ఆమె తన్మయత్వం చెంది కృష్ణుడు అక్కడ ఉన్నాడు అనేది మర్చిపోయి భావంలోకి వెళ్ళినాడు. ఆ లవ మాత్రం ఆమె ఆ భావంలోకి వెళ్ళేసరికి విరజాదేవి కృష్ణుని సాంగత్యం కోసం విరజా నది తప్పిస్తూ ఉందంట. అప్పుడు ఆ క్షణం ఈమె మైండ్ ఆబ్సెంట్ అయ్యేసరికి భగవంతుడు అనుకున్నాడంట, ఇంకో భక్తురాలు నా సాంగత్యం కోసం కోరుకుంటుంది కదా అని చెప్పి అక్కడ అదృశ్యమైపోయి విరజాదేవి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఒక్క లవ మాత్రం ఆబ్సెన్స్. మనం 24 గంటలు సర్వీస్ చేస్తే ఒక లవం ప్రెసెన్స్ ఉంటదేమో, మిగిలిందంతా ఆప్షన్స్. రివర్స్. అసలు ఎవరి కోసం చేస్తున్నాం సేవ, ఎందుకోసం చేస్తున్నాము, అసలు ఏ భావనతో సేవ చేయాలా ఏంటి అనేటువంటిది అసలు ధ్యానమే ఉండకుండా మనం ఏదో మెకానికల్ నేను బుక్ అయిపోయాను ఈరోజు సేవకి అట్లా ఇట్లా ఏదో ఆప్షన్స్ తోటి. అటువంటిప్పుడు భగవంతుడు మన యొక్క సేవను యాక్సెప్ట్ చేస్తాడా? సో అందుకని ఇక్కడ మనం ఏంటి అంటే భగవద్గీత కానీ లేకపోతే తత్వం కానీ కరెక్ట్గా ఏ ప్రాసెస్ లో చేస్తే ఫలితం వస్తుంది భగవంతుడే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిగా చేయాల. ప్రీతిగా చేసినప్పుడు భగవంతుడు మనకు మార్గం చూపిస్తాడు. ఏ మార్గం చూపిస్తాడు? ఈ లోపల ఉన్నటువంటి ఆ యొక్క బీజాలు ఉన్నాయి చూడండి, వాటిని ఎట్లా తొలగించుకునేదానికి. అవి తొలగించుకోవాలన్న మన శక్తి కుదరదు. ఇప్పుడు అర్జునుడు ఎంత విలుకాడై ఉండొచ్చు, ఎంత గొప్పవాడై ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, అక్కడ కృష్ణుడు లేకపోతే కురుక్షేత్రం గెలిచే పరిస్థితే లేదు. అదే రకంగా ఆ కురుక్షేత్రంలో ఉన్నటువంటి వీరులు, ఆ వీరులే ఆపోజిట్ పార్టీలో ఉన్న వీరులే ఈ అరిషట్ వర్గాలు లోపల చాలా బలమైన వాళ్ళు. ఒకరు భీష్మాచార్యులు, ఒకరు ద్రోణాచార్యులు, ఒకరు కృపాచార్యులు, ఒకరు కర్ణులు. సో చాలా బలమైన వాళ్ళు. సో వాళ్ళని మనం నష్టపరచాలా, వాళ్ళని సంహరించాలా అంటే ఎంత గొప్ప విలుకాడైనా కానీ కృష్ణుడు అక్కడ ఉన్నాడు. అందుకనే కదా బర్బరీకుడు వీళ్ళంతా యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరితో యుద్ధం ఎట్లా చేశారు ఏంటి అనేది చర్చించుకుంటూ ఉన్నారు. భీముడు అన్నాడు, నేను ఎవరితో యుద్ధం చేస్తున్నాను అదే తెలుసు, ఇంకా వేరే వాళ్ళతో ఎవరెట్లా యుద్ధం చేశారని లేదు. మరి బర్బరీకుని తోరణ మీరెంత జ్ఞానంలో ఉన్నారండి. నేను కూడా ఎవరితో యుద్ధం ఎట్లా చేస్తారో చూద్దామనే ఆ పైన ఉన్నాను. కానీ ఒక గొప్ప అద్భుతం ఏంటి అంటే అసలు మీరెవరు యుద్ధం చేసింది నాకు కనపడలేదు అన్న. ఒక్క సుదర్శన చక్రం ఆ కౌరవులందరూ నాకు కనిపించలేదు, ఇంకేం నాకు కనిపించలేదు. సో అదే రకంగా భగవంతుడే స్వయంగా గీతలో చెప్తున్నాడు, మీరు నన్ను చేరుకోవాలా అంటే మీరు ఏం చెయ్యాలా. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతితో నాకు సేవ చేయాలా. దదామి బుద్ధి యోగంతం. అప్పుడు నేను బుద్ధినిస్తాను. ఏ నమాముపై అనేది లేకుండా